శుభమధ్యాహ్నం అండి అందరికీ. ఈరోజు మాది నాటుకోడి కూర అయితే మన మట్టి దాకలో చేసేద్దాం. నేను ఈ మట్టి దాక కొనుక్కొచ్చిన దగ్గర నుంచి దీనిలోనే వండుతున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ శాతం. నా ఫ్యామిలీ అందరూ ఈరోజు ఏం కర్రీ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు నాటుకోడి పుంజు కర్రీ చేస్తున్నా. ఇంకా టేస్ట్ ఎలా ఉందో కర్రీ అయితే చేసేసి మీకు ఇప్పుడు చూపిస్తా. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఇప్పటి వరకు నా పని అయిపోయింది, భోజనం కూడా చేసేసాం. ఈరోజు సోప్స్ మొత్తం ఆయిల్ ప్యాకింగ్, షాంపూ మేకింగ్ మొత్తం వీడియో అయితే చేయాలి ఈవినింగ్. తప్పకుండా మన వీడియో పెడతానే ఉంటాను. అంజలి పల్లెటూరు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టారంటే ఎప్పుడు వీడియోలు వస్తూనే ఉంటాయి. ఈవినింగ్ వ్లాగ్ ఉండిద్ది, మంచిగా చూసేయండి. ఇప్పుడైతే కర్రీ చూడండి, గుమ్మగుమ్మలాడే నాటుకోడి పులుసు. ఫ్రై అయితే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా ఇష్టం ఉండదు, అది అంత తొందరగా డైజెస్ట్ అవ్వదు, హెల్త్ కూడా మంచిది కాదని చెప్పి ఎప్పుడు గ్రేవీగా, కొంచెం పులుసుగా లేదంటే కొంచెం థిక్గా గ్రేవీ టైప్లో చేపిస్తారు. ఇప్పుడైతే కర్రీ నిజంగా సూపర్ టేస్ట్ వచ్చింది, చాలా చాలా బాగుంది. మట్టి దాకలో చేసుకుంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ సూపర్ ఉంటుంది. మీకు కూడా వీలైతే కొనుక్కోండి. ఆరోగ్యమే మహాభాగ్యం, మన ఆరోగ్యం మన చేతుల్లోనే. నేను మన పెరట్లో పండించుకున్న వాటితోనే హెల్త్ని కాపాడుకుందామని చూస్తున్నా. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బై అందరికీ.